ముందుగా ధ్యానాన్ని ఎంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. ప్రతి వారం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం గదా! జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి ఇద్దరు కుమారులే ఉంటారు. ఆ ఇద్దరు కుమారులే తల్లికి ఉండడం ద్వారా ఆ తల్లి అంటే ఇద్దరు కుమారులు ఒకేసారి యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఒకేసారి చనిపోవడం వల్ల ఆ తల్లి ఆ బాధతో భరించలేదు అని చెప్పి భరించలేదని చెప్పి మన విస్పీరతో ఇద్దరు కుమారులు పైలోకంలో, ఆత్మలోకంలో ఉన్నత సదాత్మలతో అనుమతి తీసుకొని ప్రతిరోజు అంతరాత్మ ద్వారా ఆ తల్లికి సందేశాన్ని పంపిస్తూ ఉంటారు. ఆ తల్లి తన జీవితాన్ని ఇంకా అంటే ఆ ఇద్దరు కుమారులను కోల్పోయినా ఆ బాధుంటది. కానీ కోల్పోయినా కూడా ఇద్దరు కుమారులని కోల్పోయినా వాళ్ళిచ్చిన ఆ సందేశాలని ఆచరిస్తూ తాను ఎప్పుడైనా నేను గూడా వెళ్ళాల్సిందే గదా! అని సంతోషంగా జీవిస్తూ ఉంటది. జీవితంలో ఏ ఆత్మకైనా, ఎవరికైనా ఏ ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుందో తెలీదు. ఎందుకంటే మనం నేర్చుకునేదేంటి ఆత్మ ప్రణాళిక ప్రకారం కొన్ని స పాపాల ఫలితంగా రోగాలని పుణ్యాల ఫలితంగా భోగాలని కొని తెచ్చుకుంటాం. ఈ వయసులోనే ఇది అని రాసుకుంటాం పైన ఆత్మలోకంలో. భూమి మీదకొచ్చాక మనసు మాయలో పడి ఆత్మలోకంలో అసలు ఏం రాసుకున్నామో మనకర్థం కాదు. అది ధ్యాన మార్గంలోకొస్తేనే ఆత్మ, మనసు, మనిషి, శరీరం అన్నీ అర్థమవుతాయి. ఆధ్యాత్మిక రంగంలోకి రాకపోతే మాత్రం అసలు ఏ విషయం అర్థం గాదు. వస్తేనే అర్థమవుతది. ఓహో! ఈ కర్మ యాక్టివ్ అవుతదా అని. మళ్ళీ కొన్ని కొన్నిటిని గూడా కర్మలానే తీసుకోలేము. అంటే కొన్ని ప్రాపంచికంగా మనం జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి గూడా కొన్ని సమస్యలొస్తాయి. వాటిలో మనం చేసుకున్నవా? లేదా తెచ్చుకున్నవా? అని తెలియాలన్నా, ఆ తేడా మనకు తెలియాలన్నా ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. ఈరోజు అమ్మ విస్పీరతో వాళ్ళమ్మ మనకి ఆహ్, భావనాగిరి అమ్మ పేరు. ఆ అమ్మ చెప్పే టాపిక్ ఏందంటే ఈరోజు మనకు చెప్తున్న టాపిక్ ఈరోజు మనం తీసుకుంది. చాలా ఆత్మలు కింది ఆవరణలకి వెళ్ళిపోయాయట. అంటే ఆత్మ ప్రణాళిక ప్రకారం నేను కొన్ని పాపాలని కరిగించుకోవడానికి తెచ్చుకొని కొన్ని బాధలని ఆత్మ ఎప్పుడు కూడా స్వచ్ఛంగా పరమాత్మలో కలవాలనే ఆలోచిస్తది. కానీ ఇక్కడికి భూమి మీదకొచ్చిన తర్వాత మనసు మాయలో పడిపోతుంది కాబట్టి ఆత్మతో కనెక్ట్ అవ్వం గదా! మనకు బాగా కాలితే గాని ఆధ్యాత్మిక రంగంలోకి రాము. మరి కాలేంత వరకి మనసు మాయలోనే ఉంటాం గాబట్టి, మన మనసు నేను, నాది అనే అహంకారంలో ఉంటది గాబట్టి, ఎన్నో దుష్కార్యాలు మళ్ళీ చేసుకుంటుంది. అలా చేసుకొని మనం డబ్బా ఖాళీ చేసుకుంటాం అని చెప్పి కిందికి వచ్చి మళ్ళీ డబ్బా నింపుకుంటాం. మన సురదాస్‌లాగా. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం గదా! అలా చాలా ఆత్మలు కూడా కింది ఆవరణలకి వెళ్ళాయని చెప్తుందమ్మ. మనందరం ఆత్మని పవిత్రీకరించుకోవడానికి ఉన్నత స్థాయికి ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడానికి భూమి మీదకి మళ్ళీ పుడతాం. కానీ మన కోరిక అన్ని మార్లు నెరవేరదు. తరచుగా పైకి ఎదగకుండా మనము కిందికి పడిపోతున్నాం. మనలో చాలా మంది కూడా రెండో ఆవరణ నుంచి ఆరో ఆవరణలకి వెళ్లి ఉంటారట. చాలా మంది వెళ్లి ఉన్నవారున్నారు. చాలా కొద్ది మాత్రం ఒకటో ఆవరణలు వెళ్లి ఉంటారు. ఒకటో ఆవరణలో బయటకి రావడం చాలా కష్టం. ఈ 1, 2 ఆవరణలు బాల్య ఆత్మలు, శైశవాత్మలు అని జెప్తారు సారు. ఆత్మస్థితులని బట్టి. ఈ 2 ఆత్మస్థితులకి అంతరాత్మ ఉండదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి తెలీదు అది. తెలియకుండా జరిగేది. అంతరాత్మ లేకుండా నేను, నాది అనే అహంకారంలో చేసే దుష్కార్యాల ఫలితం అది అని చెప్తుందమ్మ. ప్రతి ఆత్మ 100-200 సార్లు భూలోకంలో పునర్జన్మించి అన్ని రకాల అనుభవాలను పొంది ఉంటుంది. ప్రతి ఆత్మ భిన్నమైన సమస్యలు, పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంట. ప్రతి అనుభవం తీసుకుంటుంది ఆత్మ. ఆత్మసత్తలు భూలోకంలోని వారికి మా రహస్యాలు అన్నీ చెప్పకూడదని కూడా మీకు చెప్పాలట. అంటే ఆత్మలోకంలో భూలోకంలో మనం ఏది చేస్తే ఆత్మలోకంలో ఆ ఫలితం ఉంటుంది గదా!
కానీ ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు చాలా వాళ్ళు తాపత్రయపడతారట. మనకి ఈ విషయం అరే! వీళ్ళు తప్పు చేస్తున్నారు. వీళ్ళకి ఈ విషయం చెప్తే పాపం వీళ్ళు ఇది చెయ్యరు అని అనుకుంటారట. కానీ ఉన్నత సదా ఆత్మలు మనకొక కండిషన్ పెడతారంట భూలోకంలో ఉన్న వాళ్ళకి. అన్ని విషయాలు వీళ్ళకి చెప్పొద్దు. చెప్తే కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలగాలి. మేము ముందుగానే అన్ని విషయాలు మనకి చెప్తే మీరు ముందుగా సిద్ధంగా ఉంటారు. మీ పునర్జన్మ వల్ల ఉపయోగం ఉండదు అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ పునర్జన్మ సిద్ధాంతం 100, 200 సార్లు భూలోకంలో సార్ గూడా చెప్తారు గదా! ఒక్కొక్క ఆత్మ అంటే శైశవ దశ నుంచి బాల్య దశ నుంచి శైశవ దశకి రావడానికి కనీసం ఆత్మ ఒక 500 జన్మలన్నా తీసుకుంటది అని చెప్తారు సారు. ఒక్కొక్క అనుభవం పొందడానికి. ఇక్కడ నిజంగా పునర్జన్మించిన కొన్ని రియల్ స్టోరీస్ ఉన్నాయి. ఒక ఆవిడ ఆహ్, ఎలా అంటే ఆహ్, మన బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి, బిడ్డకి కొన్ని హాస్పిటల్‌లో పేగుని కట్ జేయడం అలా జరుగుతది గదా! ఆ తల్లి శరీరము ఆ బిడ్డ పుట్టగానే అది తట్టుకోలేక, ఆ బాధని తట్టుకోలేక శరీరాన్ని వదిలిపెడతదట. ఆన్ స్పాట్. అంటే అంతకుముందు గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల వరకి ఒక ఆశలుంటాయి. నాకొక బిడ్డ వస్తది కదా! ఆ బిడ్డతో నేనిలా ఆడుకుంటా. ఎన్నో కోరికలుంటాయి సహజంగానే. ఎక్కడున్నా అవైతే కామన్. ఉంటాయి. ఆ కోరికలుంటాయి. అవన్నీ ఒకేసారి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆమెకి చికిత్స చేసే డాక్టర్ ఎవరో డెలివరీ టైమ్‌లో ఆమెకి చికిత్స చేసే డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ పేగుని సరిగ్గా కట్ చేయలేక, ఆ పెయిన్ భరించలేక, ఆ క్షణంలోనే శరీరాన్ని వదిలిపెడతదంట ఆమె. ఆమె లాస్ట్ మన శ్రీకృష్ణుడు చెప్తాడు గదా! చివరి క్షణాల్లో నీ జీవితం ఎలా గడిపినా, చివరి క్షణాల్లో ఏదైతే ఉంటదో నెక్స్ట్ జన్మకి అదే వస్తుంది అని ఆమె అదే ఫీలింగ్‌తోని ఆ గత జన్మ జ్ఞాపకాలతోనే ఎక్కువ టైం పట్టదు. ఒక 4, 5 సంవత్సరాల లోపలనే పుడతదంట ఆ అమ్మాయి మళ్ళీ. వేరే ఇంట్లో వేరే అమ్మ-నాన్నలని ఎంచుకుంటది. కానీ గత జన్మ స్మృతులుంటాయి. నాకు బిడ్డ పుట్టినప్పుడు నాకిలా జరిగింది. ఆ డాక్టర్ నాకు సరిగ్గా చికిత్స చేయక నేను మరణించాను అని తల్లిదండ్రులకు చెప్తదంట. మీరు నా తల్లిదండ్రులు గారు. నా కుటుంబం వేరే ఉంది అని వాళ్ళ పేర్లు, వాళ్ళ భర్త పేరు, పిల్లల పేర్లు అన్నీ చెప్తది. పలానా ప్లేస్‌తో సహా అన్నీ చెప్తది చిన్న పాప. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అప్పుడే మాటలొస్తుంటాయి గదా! అలా చెప్తది. వాళ్ళ తల్లిదండ్రులు నమ్మరు. ఏదో చిన్న పిల్ల గదా! ఏదో మాట్లాడుతుందని నమ్మరట. ఒక 5, 6 సంవత్సరాలొచ్చిన తర్వాత ఇంకా మారం చేస్తదట. నేనిక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను ఆ పిల్లల దగ్గరికి అని. ఆ భర్త చిన్న పాప పుట్టగానే చనిపోయింది గదా! భార్య అక్కడ. ఆ భర్త అక్కడ ఉండలేక వాళ్ళు ఉండే ప్లేస్‌లో ఉండలేక శ్రీశైలం వెళ్ళిపోతాడట. అక్కడ ఎవరైనా సాయం చేసే వాళ్ళుంటారేమో అక్కడనే ఉంటామని ఒక చిన్న రూమ్ తీసుకొని, ఆ చిన్న పిల్లల్ని తీసుకొని అక్కడెళ్తాడట. నా 5, 6 సంవత్సరాలే. ఎక్కువ తేడా ఏం లేదు. ఈమె ఇలా ఏదో మనకి విశ్వం కలుపుతది గదా! ఇప్పుడు మనకి హైమ మేడంని, సార్‌ని కలిపినట్టు ఆ గత జన్మ స్మృతులున్న ఆమెని ఈ కుటుంబానికి కలుపుతది మధ్యలో. ఆమె చాలా కష్టపడతారు వాళ్ళు. ఈ అమ్మాయి చెప్పడం తల్లిదండ్రులు గూడా ఈ చిన్న పాపను పంపించలేరు గదా! ఒంటరిగా వాళ్ళ ఇంటికి అక్కడికి అడ్రెస్ చెప్తది గానీ, అడ్రెస్ చెప్పినా గూడా పంపించలేరు గదా! తల్లిదండ్రులు. ఆ పాప వెంబడి వెళ్లి అక్కడ అంతా చూస్తే ఇక్కడ అవును ఇది జరిగింది. కానీ ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు లేరని చెప్తారట. వాళ్ళు శ్రీశైలం వెళ్లారంటే ఇంక వాళ్ళ బంధువులు అడ్రెస్ ఇవ్వడం ద్వారా ఆమె వాళ్ళని కలుసుకుంటది. ఆ గత జన్మలో ఉన్న ఆ ఫ్యామిలీని కలుసుకొని ఈ పాప పుట్టినప్పుడే నేనిలా చనిపోయాను హాస్పిటల్‌లో అని అన్నీ చెప్తదంట. ఆ భర్త స్టన్ అయిపోతాడట. అంటే గత జన్మ స్మృతులు మనకి గుర్తులేవు. మనం ధ్యానంలోకి చూస్తే గాని, మనకి చేసిన దుష్కర్మ ఒక్కటే మనకు చూపిస్తారు. మొత్తం జన్మంతా చూపియరు మనకి కదా! నేను చూసుకున్నా. అందరం చూసుకున్న వాళ్ళమే. ఇక్కడికొచ్చిన ధ్యానంలోకొచ్చాక వంశీ సార్ ద్వారా వంశీ సార్ పుణ్యమా అని అందరం చూసుకుంటాం. కానీ చూసుకున్న ఆ ఒక్కటే ఉంటది. మనం ఏం చేసామో అదొక్కటే చూపిస్తారు మనకి. కానీ ఆ అమ్మాయికి అసలు గత జన్మలో ఏం చీరలు ఏ కలర్ అంటే ఇష్టం అన్ని ప్రతీదీ చెప్తదంట ఆ అమ్మాయి. ఇంకా భర్తకి ఆశ్చర్యకరమైన విషయం గదా! ఇంకా భర్త ఆమెని అడుగుతాడట. అంటే 4, 5 సంవత్సరాలు డిఫరెన్సే గదా! ఆ భార్యని గూడా ఆయన గూడా మర్చిపోలేడు. ఇంకా ఆమెకి ఏమేమి ఇష్టమో అన్ని పర్సనల్‌గా కూర్చోబెట్టి పాపకి చెప్తే ప్రతి ఒక్క విషయం కరెక్ట్‌గా చెప్తదంట. ఇంకా చిన్న పాప గాబట్టి ఇగ ఇక్కడ, అక్కడ రాకపోకలు జరుగుతాయంట. ఈ కుటుంబంకి, ఆ కుటుంబానికి. ఏ జన్మ రుణానుబంధం లేనిది ఎవరు నీ దగ్గరికి రారు అంటాడు గదా బావ. అలా ఈ కుటుంబం, ఆ కుటుంబం కలిసిపోయి ఒక బంధువులయిపోతారంట. ఇంకా అందరూ కలిసే ఇక్కడ, అక్కడ జరుగుతూ ఉంటాయట. అదొక స్టోరీ అయింది. ఇంకో పునర్జన్మలో ఇది ఇంకా బావుంది. బిజినెస్ మ్యాన్ అట.
అతడికి కొంచెం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా బిజినెస్ చేస్తాడు అతడు. మరి ధర్మంగా ఉన్న వాళ్ళకి, న్యాయంగా ఉన్న వాళ్ళకే గదా పరీక్షలెక్కువ. ఎదుటి వాళ్ళు అలా ఉండరు గదా! అలా గొడవలవుతాయి. ఈయనకి ఎక్కడ జరిగినా కూడా దాన్ని తట్టుకోలేకపోతాడు. అన్యాయం జరిగినా తట్టుకోలేక వాదిస్తాడు, గొడవలు పెట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఆ ఎదుటి వ్యక్తికి ఈయనని చంపితే గాని ఈ బిజినెస్ మనకి రాదు అనే దురుద్దేశంతోనే మొఖానికి మాస్కేసి వాళ్ళ ఇంటి ముందే ఈ ఈ ఈ బిజినెస్ మ్యాన్ ఇంటి ముందే బయట నుండి రావడమే ఆ ముసుగేసుకొని చంపేస్తారట. ఆన్ స్పాట్ చనిపోతాడట. మనకి శరీరానికి వచ్చే పుట్టుమచ్చలు గూడా ఆ స్టోరీలో చెప్పబడింది. పుట్టుమచ్చలు కూడా గత జన్మ కొన్ని ఉంటాయి గదా! ఇప్పుడు అతడికి ఎక్కడైతే గన్ను బెట్టి కాల్చాడో అక్కడ ఒక పుట్టుమచ్చ ఉందంట. అంటే ఆ ఎరుక అన్నట్టు. అలా అక్కడ నన్ను కాల్చారు అని చెప్తే వీళ్ళు నమ్మాలి గదా! అలా తెచ్చుకుంటారట. ఆ స్టోరీలో అలా చెప్పబడింది. ఇంకా ఆ పుట్టుమచ్చలతో సహా అన్నీ తెచ్చుకొని ఇక్కడ ఇది జరిగింది. నాకు వీళ్ళు చంపారు అని. అయితే మాస్కేసుకొని చంపడం వల్ల వాళ్ళ మొఖాలని వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు గదా! ఎవరైనా గుర్తుపట్టలేరు గదా! లోపల ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ బయటికొచ్చే లోపలనే ఈయన చనిపోవడం జరుగుతది. ఇంక దహన సంస్కారాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ పోలీస్ కేసు ఎంత అయినా పోలీస్ వాళ్ళు గూడా చేయలేకపోతారంట. ఏది అయినా వాళ్ళకి. ఇంకా ఈ కేసు పెండింగ్‌లో పెట్టేసుకుంటారు వాళ్ళు. లాస్ట్ కోరిక ఏముంది? అప్పుడే పాపం ఎన్ని కోరికలు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా చనిపోవడం అనేది అసలు సడెన్‌గా జరిగిన విషయం గదా! అక్కడ. అదే ఆలోచనతోని మళ్ళీ పుడతాడాయన. మళ్ళీ 4, 5 సంవత్సరాల తర్వాత ఆ బాబు గూడా ఇప్పుడు ఈమెలాగానే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాడట. నాకు మీ తల్లిదండ్రులు కారు. నా కుటుంబం వేరే ఉంది. నేనిలా చనిపోయానని స్టార్ట్ చేస్తాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు గూడా నమ్మరు. సరే అని చెప్పి ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళతోని వాళ్ళ సహాయం తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఈ స్టోరీ అంతా బయటికొస్తది. ఇక్కడ జరిగిన మిరాకిల్ ఏంటంటే కేసుని పెండింగ్‌లో పెట్టారు గదా! ఆయనని చంపిన కేసుని. ఈ బాబే ఆ కేసుని మళ్ళీ ఓపెన్ చేపిస్తాడట. చేపిచ్చి ఎవరు చంపారు అని ఈయన కేసుని ఈయననే వాదించుకుంటాడట. ఆ పుట్టిన బాబు. ఇది వండరనే చెప్పాలి. ఎందుకంటే గత జన్మ స్మృతులు ఎంతవరకి గుర్తున్నా మరి కేసుని వాదించుకొని న్యాయం జరిగించేంత గాదు గదా! అలా జరిగిందంట ఆ స్టోరీ. అది గూడా నాకు భలే అనిపిచ్చింది. ఇంకొక స్టోరీ ఏమో 'అఘోరా' స్టోరీ అని 'అఘోరా' ఆయన చెప్పిన నిజాలేంటంటే ఆయన జర్నలిస్ట్ అట. ఫస్ట్ జన్మ తీసుకోగానే. మరి పైనుంచి ఆత్మ ప్రణాళిక ప్రకారం ఏం తీసుకున్నాడో తెలీదు. కానీ ఆత్మ మాత్రం ప్రతి అనుభవాన్ని పొందడానికి ఒక జన్మ తీసుకోవాలి. అతనేం తీసుకున్నాడో తెలీదు. అది డీటెయిల్‌గా ఏం చెప్పలేదు గానీ జర్నలిస్ట్ అట. జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన భార్య వాళ్ళ తమ్ముడితోనే లేచిపోతదంట. ఇంకా ఆయన ఆ బాధతోని అంటే ఒక పెయిన్‌తోనే వస్తాం గదా! దాంతోనే ఇక్కడ సాధువు అఘోరా టైపు జరిగి అసలు నేనేం చేశాను అని చూసుకుంటాడట అఘోరా. ఆయన ఆహ్, మొత్తం గత జన్మ స్మృతులు అసలు ఏం చేస్తే నాకిలా వచ్చింది అని కర్మలు చూసుకుంటాడంట. ఆయన చెప్పే విషయం ఏంటంటే నాకు భలే అనిపించింది. ఈ ప్రాసెస్ అంతా ఈ పునర్జన్మలు ఉన్నాయా? లేదా? ఈ సిద్ధాంతం ఏదైనా ఒక్కటి ఇక్కడ చెప్పుకోవాల్సిందేందంటే ధ్యానంలో వచ్చినా రాకపోయినా ఒక శక్తి అయితే విశ్వంలో ఉంది. శక్తి లేనిది మనం ఉండలేం. ప్రతి ఒక్కరికి అంటే మనం దైవం దగ్గరికి చేసినంత మాత్రమే దైవం తోడుండదు గదా! దైవ శక్తి లేనిది తిన్న అన్నం జీర్ణం గాదు. కడుపులో ఉన్న బిడ్డ ఆ పిండంలా తయారై బయటికి రాదు. అది కన్న వాళ్ళకే, అనుభవం పొందిన వాళ్ళకే అర్థమవుతది. ఎట్లా తయారు చేశాడు ఇదొక శక్తి అని. మనం పెట్టుకున్న పేర్లు ఇప్పుడు రీసెంట్‌గా బాబా మీద ముస్లిం అని, హిందూ అని ఏవేవో ఒస్తాయి. నాకనిపిస్తది గుళ్ళో గూడా భక్తులు తగ్గిపోయారు. ఏవేవో న్యూస్‌లొస్తుంటాయి యూట్యూబ్‌లో. నాకనిపిస్తది ఈ శక్తి లేనిది అసలు ఒక చైతన్య శక్తి. మనం పెట్టుకున్న పేర్లు బాబా అని, విష్ణుమూర్తి అని, శివుడని మనం పెట్టుకున్న పేర్లు కదా! ప్రతి ఒక్క మనిషి జీవించి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ శక్తి మనల్ని కాపాడుతూనే ఉంటది. మనం తిట్టినా, దాన్ని ఏం విమర్శించినా, దాన్ని ఏమి అన్నా ఆ శక్తి మనల్నయితే కాపాడుతది. మరి వాళ్ళకి జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి గదా! మరి ఆ మిరాకిల్స్ ఎలా మర్చిపోగలుగుతారు జనాలు? వాళ్ళెవరో వచ్చి ఏదో న్యూస్ చెప్పారని. వాళ్ళ అనుభవం ఎక్కడ పోతుంది? అంతే గదా! ఈ అఘోరా గూడా అదే చెప్తున్నాడు. వాళ్ళని అనుమానిస్తారు. వీళ్ళు చేసే పని వీళ్ళు జేస్తారు. వాళ్ళు జేస్తారు. ఓకే. అంతవరకి. కానీ నీకు నువ్వు పర్సనల్‌గా ఉంటే నీ అనుభవము నీకు గుర్తు రావట్లేదా?
అని చెప్తున్నాడాయన. అది నాకు భలే అనిపిచ్చింది. నాకు అదే ఉండే ఇంకా అది మంచిగా అనిపిచ్చింది. ఆయన పునర్జన్మలో ఆయన గూడా హత్యలు చేసింది అంతా చెప్తున్నాడు. మనం గూడా చూసుకుంటున్నాం గదా! అది పునర్జన్మ సిద్ధాంతం. శ్రీకృష్ణుడు చెప్పిన పాయింట్ ఏంది, లాస్ట్ క్షణాల్లో మనకి ఏదైతే ఉంటదో నెక్స్ట్ జన్మలో అదే వస్తుంది అనేది ఈ 3 పునర్జన్మల బట్టి మనకర్థమైంది. ఆ కేసు వాదించడం అయితే మరి మిరాకిల్ అనిపిచ్చింది నాకు. ఇలా ఉంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మంచిని, చెడుని ఎంపిక చేసుకునేది మనమే. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం. ఒకరమే లేము. సమాజంలో ఉన్నాం కాబట్టి ఏది సరి అయినది, ఏది సరి కానిది ఎంచుకోవాల్సింది మనమే. విశ్వం నోరు అంటే మౌనంగా ఉంటది. ఎందుకు అంటే, ఆ చేసిన పనికి ఫలితాన్ని అనుభవించేది మనమే కాబట్టి. కదా! విశ్వము రెండిటికి ఛాన్స్ ఇస్తది. సరైన పనులు చేయడానికి అవకాశం ఇస్తది. సరికాని పనికి గూడా అవకాశం ఇస్తది. కానీ 2 ఫలితాలు అనుభవించాల్సింది మనమే కాబట్టి, ఆ 2 ఎంపిక చేసుకునేది మనమే అని వీళ్ళు చెప్తున్నారు. మీరు పుస్తకాలు చదివి ఉంటారు. ఉపదేశాలు విని ఉంటారు. బడిలో పెద్దలు, స్నేహితులు ఏది తప్పో, ఏది ఒప్పో మిమ్మల్ని మీరెలా బాగుపరుచుకోవాలో చెప్పి ఉంటారు. కానీ మీలో కొందరు వినడం కానీ, చదవడం కానీ చెయ్యరు. కొన్ని ఆత్మలు నేనెందుకిలా చేయకూడదు, ఇతరులని బాధిస్తే నాకు సంతోషం కలుగుతుంది. కొంతమంది అనుకుంటారు గదా! ఎవరినైనా మోసగిస్తే నాకు సంతోషం కలుగుతుంది. ఎవరికైనా హాని చేయడం, ఎవరినైనా దోచుకోవడంలో ఎంతో ఆనందం ఉంది అంటారట. ఈ ఒకటో దశ, ఒకటో, రెండో ఆవరణలు వాళ్ళకి అంతరాత్మ ఉండదు గదా! వాళ్ళలా అనుకుంటారట. నిజానికి ఈ నీతి వాక్యాలనేవి మనకి ఆహ్, స్టార్టింగ్ నుంచి తెలుగులో ప్రతి ఒక్క లెసన్‌లో ఉంటది. అవి గనక మనం ఆచరించగలిగితే, మనం వంశసార దగ్గరికొచ్చాకనే విన్న పాయింట్ ఆచరించాలి జీవితంలో. మనం డ్రీమ్స్ ద్వారా పొందిన సందేశాలను గూడా నిత్య జీవితంలో ఆచరించాలి. దాని వల్లనే అనుభవం వస్తది అనే జ్ఞానాన్ని నేర్చుకున్నాం కానీ, అసలు నిజానికి చదువుకునే రోజుల్లో పుస్తకాల్లో ప్రతి ఒక్క దాంట్లో నీతి వాక్యాలుంటాయి. దుష్టులకి దూరంగుండు అంటారు. అప్పకారికి గూడా ఉపకారం చెయ్యి అంటారు. నాకు కొన్ని గుర్తున్నాయి మామూలుగా. కానీ ఆ టైమొచ్చినప్పుడు అవి గనక జీవితంలో ఆచరిస్తే అసలు ఆగామి కర్మలే జరగవు. కానీ మనం ఆచరించం గాబట్టే ఈ స్టేజ్‌కొస్తున్నాం ఇలా అని అనిపిచ్చింది. అయితే వీళ్ళేం జెప్తున్నారంటే ఒకరికి ఇప్పుడు కొందరి అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే చుట్టూ చూస్తున్న సమాజంలో వాళ్ళ ఆలోచన ఏందంటే వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్మరు గదా! కొంతమంది నేను చెప్పేది అందరని గాదు. వాళ్ళు పునర్జన్మ ఉన్నాయంటే నమ్మరు. దైవం ఉంది అంటే నమ్మరు. అంటే వాళ్ళ ఆలోచన మాకు మేమే అనే వాళ్ళనే విషయం ఏంటంటే వాళ్ళ ఆలోచన ప్రకారం ఉన్నది ఒక జన్మ. ఈ ఉన్న జన్మల ఎప్పుడు పోతామో తెలీదు. నిజానికి అది గూడా కరెక్టే. ఎప్పుడు పోతామో తెలీదు. ఉన్నన్ని రోజులు మనకి మనం ఎంజాయ్ జేయాలి. నచ్చింది చేయాలి. ఇష్టముంటే ఒకరిని తన్నాలే. ఆ ఫీలింగ్‌తోనే ఉంటారు చాలా వరకి. వాళ్ళది గూడా కరెక్టే. కానీ అదే ఆలోచన మనమెట్లా ఆలోచిస్తాం అంటే, మనము కొంచెము ముందుకొచ్చాం గదా! ఈ శైశవ దశలు, ఈ బాల్య దశల నుంచి కొంచెం ముందుకొచ్చి, మనమొచ్చింది యవ్వన దశలోకొచ్చాం గాబట్టి, యవ్వన దశలో ఉన్న వాళ్ళే డేంజర్ జోన్ అంటాడు సారు. మనం యవ్వ దశలో ఉంటేనే ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటాం. లేకపోతే వినమని జెప్తారు సారు. మనం ఆ యవ్వన దశలో ఉన్నాం గాబట్టి, మనమిలా ఆలోచిస్తాం. మనం గూడా ఒక జీవితం, ఈ జీవితంలో మనం సంతోషంగా ఉండాలనే ఆలోచిస్తాం. అంటే పునర్జన్మలున్నాయి, మళ్ళీ జన్మిస్తామని తెలుసు. కానీ, ఈ జన్మలో తెచ్చుకున్న పాపాల్ని కడిగేసుకోవాలి అనే దాంట్లో ఉంటాం మనం. మనమెలా ఆలోచిస్తామంటే, మన ఆ ఆత్మలని వాళ్ళిలా ప్రశ్నిస్తున్నారట. ఎవరు విస్మృత ఉన్నత ఆత్మలు ఎవరికైనా సహాయం చేస్తే మీకు సంతోషం కలగదా? మీకు హాని చేసిన వారిని క్షమించినప్పుడు ప్రశాంతంగా ఉండదా? ఎవరికైనా సంతోషం కలిగించినప్పుడు మీకు ఆనందం కలగదా? ఈ పనులు మీకు సంతోషం కలిగించకుండా ఉంటే, ఆ చెడ్డ పనులే ఆనందం కలిగిస్తుంటే మిమ్మల్ని చూసి మేము బాధపడతాం, జాలి పడతామని చెప్తున్నారు. ఇందులో 'హరహర మహాదేవ' సీరియల్‌లో కూడా రాక్షసులు సైతం సారు ఏ నెగెటివ్ కోణాన్ని కూడా చెప్పేది వంశీ సార్ ఒక వీడియోలో చెప్పిన పాయింట్ ఏందంటే, సాధకులు మెయిన్ ప్రాపంచిక జీవితంలో ఉన్నవాళ్ళు కాదు. సాధకులు. ఎంతటి ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు మనకర్థమైంది గదా! ఆత్మస్థితులు, బాల్య స్థితులు మనం గూడా అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే గదా! బాల్య శ శైశవాత్మ ఏ దశలో ఉన్నా వాడు ఎంత దుష్కార్యాలు చేసినా ఇప్పుడు రావణుడు కూడా ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని మనం పట్టుకోవాలి. అందరూ దివ్యాత్మ స్వరూపాలు. వాళ్ళొక అనుభవం పొందడానికి వచ్చిన ఆత్మలు అనే చూడాలి అని జెప్తారు సార్. ఎప్పుడు పాజిటివ్ కోణంలోనే ఉండాలి. నెగెటివ్ కోణానికని అసలు రావద్దు. ఆ ఎనర్జీని గూడా మనం
తీసుకోవద్దు అని చెప్తారు సార్. ప్రతిదీ ఆత్మే. ప్రతిదీ దివ్యాత్మ స్వరూపమే. ఒక అనుభవాన్ని పొందడానికి వచ్చింది. అసలు పత్రి సార్ అయితే అంటే సరికాని పని చేస్తేనే ఏది సరైందో, ఏది సరికాందో తెలుస్తుంది గదా ఆత్మకి. ఆ లెసన్ నేర్చుకుంటేనే తెలుస్తుంది గదా అంటారు పత్రి సార్. అందుకే అందరూ దివ్యాత్మ స్వరూపాలుగానే చూడాలి. సాధకులు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సారు. అలా చూడగలగాలి. అయితే ఇక్కడ క్షమించడం ద్వారా ఒక మనిషిని క్షమించలేకపోతే ఆ ద్వేషము ఇప్పుడు ఆ అబ్బాయి పునర్జన్మ ఇచ్చాడు గదా! అతడు మళ్ళీ జన్మ తీసుకోవాల్సొచ్చింది. చనిపోయాడు. అదే వాళ్ళని క్షమిస్తే నేను వాళ్ళకేదో నష్టం కలిగించాను గాబట్టి వాళ్ళు నన్ను చంపాలనుకున్నారని క్షమించగలిగితే ఈయనకొచ్చిన జన్మకి ఉపయోగం ఉండేది కదా! కానీ మళ్ళీ ఈ జన్మకి వచ్చి వాళ్ళ మీద అంటే అది గూడా పాయింటే. కానీ ఆయన తోని మనకి వంశీ సార్ చెప్పేదేందంటే, మనల్ని బాధ పెట్టిన వర్తమాన జీవితంలో మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించడం ద్వారా మనం ఉన్న జీవితాన్ని, వర్తమాన జీవితాన్ని సంతోషంగా జీవించగలుగుతాం. తర్వాత జ్ఞానాన్ని పొందగలుగుతాం కళల ద్వారా. అసలు నేను చేసిందేంటి? నాకొచ్చిందేంటి? బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఓహో! నేను వాళ్ళకి చేశాను గాబట్టి నాకిదొచ్చింది అని చూసుకోగలుగుతాం. జ్ఞానాన్ని పొంది, మనం పొందిన జ్ఞానాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి పంచుకోగలుగుతాం. వినేవాళ్ళకి. వినని వాళ్ళకి కాదు. వినేవాళ్ళకి. మనం చెప్పే మాటలు వినే వాళ్ళకి పంచగలుగుతాం. ఈ మూడిట్లో ఉండగలుగుతాం. ఒక్క మనిషిని మనని బాధ పెట్టిన వాళ్ళని క్షమించడం ద్వారా. వీళ్ళు కూడా చెప్పేదదే. వాళ్ళని క్షమించినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండలేవా? వాళ్ళు చెప్పిన పాయింట్ గూడా అదే గదా! నువ్వు సంతోషంగా జీవించలేవా? వాళ్ళని సంతోషపెట్టలేవా? అది వీళ్ళు చెప్తున్నారు. మనం నిజానికి దీంట్లోనే ఉన్నాం. యవ్వన దశలోనే ఉన్నాం. కాకపోతే ఇంకొంచెం మనం ముందుకెళ్ళాలి. అంటే ప్రతిదీ ఆచరించాలి. అనుభవాన్ని జ్ఞానంగా మార్చాలి. మనం మార్చుకున్న జ్ఞానాన్ని మనకి అంటే మన మాటలు వినే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పంచడానికి ఉండాలి. ఈ మూడిట్లో ఉండాలి. వాళ్ళని క్షమించడం ద్వారా. ఇప్పుడు సార్ చెప్పేదేంటి కర్మచక్రం బుక్‌లో చెప్తారు గదా! ఆహ్, క్షమించలేకపోతే. నేను జెప్పేది క్షమించలేకపోతే. ఒక కత్తి ఒకసారి అత్తకివ్వబడతది. కోడలు అనుభవిస్తది బాధని. నెక్స్ట్ వాళ్ళు ఇద్దరు పైకెళ్ళాక మళ్ళీ కోడలు అత్తని క్షమించలేకపోతే కోడలికి కత్తి ఇవ్వబడతది. ఆ కత్తి రావడం అంటే భూమి మీదకి వస్తాం, పోతాం. ఆ కత్తి వీళ్ళ చేతిలో ఒకసారి, వాళ్ళ చేతిలో ఒకసారి రన్నిస్తూనే ఉంటది. ఈ కర్మ చక్రం ఎప్పుడైతే ఆగుతుంది, మన స్థితి ఎప్పుడైతే మారుతుంది అంటే, ఆ బాధ పెట్టిన మనిషిని క్షమించడం ద్వారానే మారుతుంది అని సార్ గూడా మనకి చాలా సార్లు చెప్పారు. ప్రతి మనిషిలోనూ ఈ పాయింట్ గూడా చెప్తున్నారు. మంచి, చెడు 2 ఉంటాయి. మంచిగా ఉండడమో, చెడుగా ఉండడమో అనేది వారిష్టం. అంటే మంచి, చెడు అనేది సరైన పనులు చేయడం, సరికాని పనులు చేయడం. ఇదే ముఖ్యమైన అంశం. మీలోని చెడును నియంత్రించి మంచిని బయటకి రప్పించడం నిశ్చయంగా గొప్ప విషయం. అంటే మనల్కి మనం అంతర గుణాలని చూసుకొని, ఇది ఇలా ధ్యానంలో కూర్చొని మార్చుకోవడం అనేది నిశ్చయంగా గొప్ప విషయమని వీళ్ళు గూడా చెప్తున్నారు. ఇతరులకి హాని చేస్తే సంతోషం కలుగుతున్నప్పుడు, మోసం చేస్తూ సంతోషంగా ఉంటున్నప్పుడు, ఇతరులని వేధిస్తే బాగుంటున్నప్పుడు, సర్వశక్తిమంతుడైన భగవంతుని సహాయం చేయమని, బాగుపడేందుకు మార్గం చూపమని, ఆశీర్వదించమని కోరే సమయం ఇది కాదా అంటున్నారు. ఎందుకు అంటే, మనం ఎవరిని బాధ పెట్టినా మనకి రివర్స్ అదే వస్తది. దాని ఫలితాన్ని మనం గూడా అనుభవించాలి. అది ఫిక్స్. మనకర్థమైంది. ఏదిస్తే అదే వస్తుంది అని. మీకలా జరిగినప్పుడు ఇది నాకొస్తుంది. ఇది నేనే అనుభవించాలి అని నువ్వు తెలుసుకొని, నువ్వు భగవంతుడు సహాయం కోరే సమయం కాదా. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు ఎవరికి వాళ్ళే నేను మారాలి అనుకోవాలి. సార్ నాకొకసారి డ్రీమ్‌లో చెప్పారు. ఒక గొడవ జరుగుతుంది ఆ డ్రీమ్‌లో. ఆ గొడవ జరిగినప్పుడు నేను మౌనంగా చూస్తున్నా. సార్ పక్కనే ఉన్నారు. సార్ మౌనంగానే ఉన్నారు. ఆహ్, సా నేను సార్‌ని అడుగుతున్నా. ఏ ఏ మీ దగ్గరికొచ్చిన తర్వాత గూడా ఈ గొడవలు తప్పవా అని. అప్పుడు సార్ ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవరికి వాళ్ళు మారాలి అని వాళ్ళకి వాళ్ళు అనుకోవాలి. మనం చెప్పడం వల్ల ఎవ్వరు మారరు. అసలు భూమి మీద ఏ పాత్రని, ఏ బంధాన్ని మార్చలేం. ఎందుకు అంటే, ఆత్మలోకంలో ఆత్మ ప్రణాళిక ప్రకారం రాసుకున్నాం. నువ్వు నాతో ఇలా ఉండు అని. ఇప్పుడు శత్రువులు గూడా నాతోనున్నట్టు వేరే వాళ్ళతోనుండరు. ఎందుకు అంటే నేను రాసుకున్నా గాబట్టి. కాబట్టి ఏ పాత్రని ఇక్కడ మార్చలేము. ఎవరికి వాళ్ళు వాళ్ళ అంతర్గుణాలని చూసుకొని, నేను మారగలుగుతాను అనుకున్నప్పుడే దైవ సహాయం కోరుతారు. నేనిది చేసిన పాపాలు మళ్ళీ చెయ్యనయ్యా!
అని దేవుడి సహాయం కోరుకుంటాం కదా! కోరుకుంటాం గాబట్టి మన దగ్గరికి ఈ వీడియోలు అందబడ్డాయి. ఈ జూమ్ అందబడింది. ఈ క్లాస్‌లో అటెండ్ చేయగలుగుతున్నాం. నేర్చుకుంటున్నాం. ఒకరికి పంచుతున్నాం. 2 జరుగుతాయి. అయితే మన లోపల ఓర్పు గూడా ఉండాలి మళ్ళీ. ఆత్మ ఎన్నో ఎదురవుతాయి. సమాజంలో ఉన్నప్పుడు ఎన్నో ఎదురవుతాయి. ఎన్నో పరిస్థితులకుంటాయి. వాక్కు మాట వల్ల గూడా కర్మలు కొన్ని ఆలోచనల వల్ల, సరికాని ఆలోచనల వల్ల, సరికాని సంకల్పాల వల్ల, మనం ఎరుక కోల్పోయి చేసే సరికాని పనుల వల్ల గూడా కర్మలేర్పడతాయి. ఆగామి కర్మలు. వాటిని చేయకుండా ఉండాలి అంటే మనకి మనం మూసుకొని ఉంచాలి. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని జరిగినప్పుడు ఎదుటివాడు రెచ్చగొడతాడు గదా! అట్లాంటి సందర్భాలలో కూడా మనలో మనకి ఓర్పు పెంచుకోగలిగితే, మనం కొద్దిసేపు సైలెంట్‌గా ఉండగలిగితే కూడా ఇప్పుడు విత్తనం పెట్టగానే చెట్టవ్వదు. అవునా? కాదా? విత్తనం పెట్టినంక కొద్ది కాలం ఆగుతేనే గదా! అది చెట్టుగా మారేది, ఫలాలనిచ్చేది. మన జీవితంలో ఎదురయ్యేటివి గూడా అనుకుంటాం. చెప్పడం చాలా ఈజీ. దాన్ని జీవితంలో ఆచరించడమే చాలా కష్టం. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆచరించడం ఇంకా కష్టం. అట్లాంటి సందర్భాల్లోనే ఆగామి కర్మలు చేయకుండా, ఎవరు రెచ్చగొట్టకుండా అంటే వాళ్ళకి మనం ఇది అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాడి ఆత్మస్థితి ప్రకారం వాళ్ళున్నారు. అప్పుడు మనం సహనంగా, మౌనంగా ఉండగలిగితే కూడా మన ఆత్మస్థితిని పెంచుకోగలుగుతాం. నెక్స్ట్ జీవితంలో కొన్ని విడిచిపెడితే సంతోషంగా ఉండగలుగుతాం కదా! కొన్ని పట్టుకుంటే సంతోషంగా ఉండగలుగుతాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కన్న పిల్లలు. నా మాటే వినాలి. నేను చెప్పినట్టే చేయాలి. ఇలా అని ఆలోచించేదాన్ని. నేను గూడా స్టార్టింగ్‌లో. కానీ ఇప్పుడేమి అర్థమవుతుంది వాడొక ఆత్మ, నేనొక ఆత్మ. నేను భూమి మీదకి ఈ అనుభవాన్ని పొందడానికొచ్చినా, నేను ఈ అనుభవం తీసుకునే మార్గమే నాకేర్పడింది. నాకేం గావాలో నాకదొచ్చింది. వాళ్ళకి ఏం గావాలో వాళ్ళు తెలుసుకోవాలన్నా, ఇది సరైంది, సరికాదని తెలుసుకోవాలన్నా వాళ్ళకి లెసన్స్ రావాలి. వాళ్ళు ఏ లెసన్ నేర్చుకోవడానికొచ్చారో తెలీదు గదా! ఆ టైమయితే నేనివ్వాలి గదా! ఇప్పుడు మొత్తం ఏదైనా సరికాని పనులు చేసినప్పుడు మాత్రం ఇది కాదు అని చెప్పడం వరకి నా పని. ఇది ఇలా చేస్తే ఇలా అంటే నేను పొందిన అనుభవాన్ని మాత్రం వాళ్ళకి చెప్పగలుగుతున్నా. వాళ్ళు చేస్తారా, వినరా అనేది పట్టించుకోవట్లేదు. ఇలా విడిచిపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనం నిజానికి ధ్యానంలోకి రాకపోతే నా పరిస్థితయితే ఎప్పుడో ఎప్పుడో జరిగిన విషయాలని గతం తెచ్చుకొని అది ఏడుస్తూ ఉండేది రోజుల తరబడి. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని. కానీ ప్రస్తుతం వర్తమానంలో జీవిస్తున్నాం. ఏదైతే అదవుతది. మళ్ళీ కొన్ని సందర్భాల్లో సంతోషంగా ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి భయమయ్యేది. అయితే గతాన్నన్నా ఆలోచించేది, లేకపోతే భవిష్యత్తునన్నా ఆలోచించేది. ఉన్న వర్తమాన జీవితాన్ని మాత్రం నేనెప్పుడు ఎంజాయ్ చేయలేదు. ధ్యానంలోకొచ్చేంత వరకి నా పరిస్థితి అలానే ఉంది. ధ్యానంలోకొచ్చాక ఏదైతే అది ఏది జరగాలో అది జరుగుతుంది. దానికి నా ప్రయత్నం ఒకటే నేను చేయాల్సింది. ఫలితం నా చేతిలో లేదు. అనే దాంట్లో అప్పుడే విడిచిపెట్టడం ద్వారా నా బంధాలకి బందీ కాకుండా ఉండడం ద్వారా నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నా. డ్రీమ్స్ చూసుకోగలుగుతున్నా. మళ్ళీ ధ్యానం చేసుకొని నాకు నేను కాపాడుకోగలుగుతున్నా. ఎప్పుడు కూడా గతం వల్ల దాన్ని మరచిపోవడం అని కాదు. దానివల్ల ఒక పాఠాన్ని నేర్చుకొని ఆ లో ఇరుక్కోకుండా విడిచిపెట్టడం నేర్చుకోవాలట. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటామని చెప్తాడు బుద్ధుడు. నెక్స్ట్ ఎరుక ఎలా నిరంతర ఎరుక అనే టాపిక్‌లో గూడా సార్ చెప్పారు గదా! నిత్యం ఎలా జీవించాలి అనేది. అది ఎలా అంటే శివుడు ఇప్పుడు మనం రోజు ధ్యానం చేయడం వల్ల మన లోపల కుండలిని శక్తి ఉంటదంట. ఆ కుండలిని శక్తి ప్రతిరోజు చేయడం వల్ల అదొక పాముగా అయ్యి శివుడి మెడలో పాములాగా ఉంటది అని చెప్తారు సారు. నాకది అంత డీటెయిల్‌గా చెప్పడం రాలేదు. కానీ నాకర్థమైంది ఒకటే. పాము మెడలో ఉంటే మనం ఎంత ఎరకతో ఉంటామో, మన జీవితంలో ప్రతి చేసే పని రికార్డ్ అవుతుంది అనే ఎరుక. ఆ పాము ఎరక ఎట్లా ఉంటదో, మన ఆలోచన గూడా మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన రికార్డ్ అవుతుంది. విశ్వం మళ్ళీ రివర్స్ ఇస్తది అనేది ఆ పాము మెడలో ఉంటే మనకి ఎంత భయంగా బతుకుతామో, అంతే భయంగా బతకాలి అనేది అర్థమైంది. సార్ చెప్పినట్టు నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం సార్ కోరుకోమన్నారు. మనం సమాజంలో ఉంటారు గాబట్టి, అజ్ఞానంలో ఉన్నప్పుడు, నేను తెలియకుండా చేసే పనులకి నువ్వు ఒక అవాంతరం అని మాస్టర్స్ హెల్ప్ తీసుకోవాలంట. ఎక్కడైనా దైవశక్తి ఉంది. అసలు మనం జీవించాలంటేనే ఒక శక్తి గావాలి మనకి.
దైవాన్ని కోరుకోవాలట. అంటే అది కాకుండా ఆగామి కర్మలు చేయకుండా అట్లా నిరంతర ఎరుకతోని ఉండాలట. అప్పుడే మనము చేసే పనిలో అది మంచా, చెడా, సరైందా, సరికాదా అనేది తెలుసుకోగలుగుతాం. ఆ నిరంతర ఎరుకలో ఉండడం ద్వారా అని సార్ చెప్పిన పాయింట్. నెక్స్ట్ ఆత్మ ఎప్పుడు కూడా మనకి లాస్ట్ క్షణంలో మనసు బంధిస్తదట ఆత్మని. కొంతమంది ఆత్మబండ్ సోల్స్ ఉంటారు గదా! వాళ్ళు తీరని కోరికలతోటే గదా భూమి మీద ఉండేది. నిజానికి మనకి ఇక్కడికొచ్చాకనే తెలుస్తుంది. వాళ్ళు తీరని కోరికలతో ఉంటారు. వాళ్ళకి ప్రేమతో గైడ్ చేస్తేనే దైవం దగ్గరికెళ్తారు అనేది కూడా మనకి సార్ చెప్పిన పాయింటే. ఆ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టగానే అది మనసు బంధిస్తుందంట. అంటే వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్. ఆ ఎమోషన్సే నెక్స్ట్ జన్మకి మనకి అంతర్గుణాలుగా ఏర్పడతాయి. అందుకే సారు నాకు కొన్ని డ్రీమ్స్ చూసుకున్నప్పుడు లోపల పశ్చాత్తాపం రాలేదు. అప్పుడు డ్రీమ్స్ అడిగినప్పుడు సార్ చెప్పిన విషయం అది. అది అంతర్గుణాలు ప్రకృతి వల్ల ఏర్పడతాయి మళ్ళీ. అవి అంత తొందరగా పోవు. చాలా టైం పడతది అని చెప్పారు సారు. ఆ మనసు బంధిస్తదంట చివరి క్షణంలో. ఇక్కడ మనం చెప్పుకున్న పునర్జన్మ స్టోరీస్‌లో కూడా ఆ లాస్ట్ క్షణం అంటే ఎవరు చంపారో తెలుసుకోవాలి. నన్నే ఎందుకు చంపారని తెలుసుకోవాలి. ఆన్ స్పాట్ చనిపోవడం ద్వారా జరిగింది గదా! అది గూడా ఆ మనసు బంధించకుండా ఉండాలన్నా, మన లోపల ఎప్పుడో ఒకసారి శరీరం వదిలిపోవాల్సిందే. నేను శరీరం కాదు, మనస్సుని కాదు, నేనెవరిని దివ్యాత్మ స్వరూపాన్ని. ఇది ప్రతిరోజు గూడా ప్రాక్టీస్ చేస్తే, మనం చేయాల్సిన పనులలో మంచి ఉందో, చెడు ఉందో మనకి మనమే గ్రహించగలుగుతాం. ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క పనికి సాక్షి ఎవరు అంటే మనమే. ఎందుకు అంటే నిరంతరం పరివర్తనలో ఉంటే చాలు. దైవం మనకి కర్మని తగ్గిస్తుంది కదా! మనకర్థమవుతుందది. అలా ఉండాలన్నా మనం నిరంతరం అది అనుకుంటూ ఉండాలి. మననం చేసుకుంటూ ఉండాలి. నేను శరీరం కాదు, మనస్సుని కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని అన్నప్పుడు మనం చివరి క్షణాల్లో మన మనస్సు మనల్ని బంధించకుండా ఈ అంతర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం చూసుకున్నా, సూక్ష్మంగా చూసుకున్నా దాన్ని కూడా మనం పరివర్తనలోకి తెచ్చుకునే సాధన మనం మొదలుపెట్టగలుగుతాం. ఇంకోటి లాస్ట్‌కి చివరిగా తీసుకోవాల్సింది మరణం తర్వాత తీసుకుపోయేవి అనుభవాలు. అంటే జీవితంలో మనం పొందిన అనుభవాలు. తర్వాత పాపపుణ్యాలు. సారు కర్మచక్రంలో ఈ పాయింట్ గూడా చెప్తారు. పాపపుణ్యాలు. ఈ పాపంలో ఇరుక్కోవద్దు, పుణ్యంలో ఇరుక్కోవద్దు. చేసే ప్రతి పని సత్కర్మలే జేయమంటారు సార్. అంటే నా ముందుకు ఏ పని వచ్చినా దైవం దైవం నాతో చేయిస్తుంది. దైవశక్తి లేనిది పని గూడా జేయలేం కదా! ఆ దైవశక్తి నాతో చేయిస్తుంది అంటే ఆ సత్కర్మలకి ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం భూమి మీదకి వచ్చినా చాలా మంచి పనులతో భూమి మీదకొస్తాం. ఇక్కడ నాకు సారు చెప్పిన వీడియోలలోనే ఒక పాయింట్ అప్పుడెప్పుడో విన్నా గాని భలే అనిపిచ్చింది. భూమి మీదకి ఒక ప్రణాళిక రాసుకొని వస్తాం గదా! ఆ ప్రణాళిక రాసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆహ్, అంటే కొన్ని సంతోషాలని పొందగలుగుతాం. కొన్ని బాధలని తెచ్చుకుంటాం. కొన్ని రోగాలొస్తాయి. కొన్ని భోగాలొస్తాయి. కానీ మనలో ఎప్పుడు బాధనే ఉంటది. శత్రువులే ఉంటారు. మిత్రులుండరు. కానీ మనం ఆ శత్రువులని తీసేసి క్షమించడం ద్వారా వాళ్ళని పక్కకు నెట్టేసి దైవాన్ని మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ, మన హృదయంలో దైవాన్ని పెట్టుకుంటూ నేనిది అనుభవం పొందిన. నాకిది చాలు. ఈ బంధం వల్ల వచ్చిన అనుభవం చాలు. ఈ చాలు అనే పదం గనక మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఆత్మని మనసు బంధించదు. లాస్ట్ క్షణాల వరకి. అది స్వేచ్ఛగా వెళ్ళిపోతది. మనం అనుకుంటాం కొన్ని సందర్భంలో చావు గావాలి అని. కొన్ని బాధలు భరించలేక చావొస్తే బాగుందని. నిజంగా చూపిస్తారు గదా! చావొస్తే బావుందంటే గూడా అకాల మరణాన్ని చూపిస్తారు గదా! చూపించినప్పుడు అమ్మో! నేను ఇప్పుడే రాను నాకు పిల్లలే పెళ్లిళ్లు చేస్తా అని మళ్ళీ వేడుకున్నా. నేనైతే అలానే చేశా. అంటే చాలు అనేది మనం ఎప్పుడైతే మనకి మనమే అలవాటు చేసుకోవడం కూడా ఈ ఆత్మని మనసు బంధించకుండా ఉంటది. నేను ఆ బంధంతో పొందిన ఆ సంతోషాన్ని చాలు. ఆ బాధని చాలు. మళ్ళీ బంధాన్ని గూడా ఎంజాయ్ చేయమంటారు సారు. మన పక్కన ఉన్నప్పుడు బంధాన్ని ఎంజాయ్ చేయి. బ బంధం పక్కకు పోయింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనతో మనం ఉండాలి. మనలో మన పరివర్తన తెచ్చుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే కిందికి పడిపోకుండా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కిందికి పడిపోకుండా మనం చేసే పని ఏది సరైంది, ఏది సరికాంది అనేది నేర్చుకుంటూ ముందుకెళ్తాం. నెక్స్ట్ వారం మళ్ళీ టాపిక్ వేరేది చెప్పుకుందాం. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. ఈరోజు బాబా ఒక కల ఇచ్చారు. ఆ కల భలే అనిపించింది. అంటే కలంతా గుర్తులేదు. కానీ బాబా విగ్రహం నుంచి ఇట్లా కూర్చుంటాడు గదా! కాలు మీద కాలేసుకొని. విగ్రహం నుండి బయటికొచ్చిండు.
బయటికొచ్చి అంటే రీసెంట్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు గదా! అందరికి ఎదుటి వాళ్ళకి మోసగించడం, వాళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నాడు బాబా. ఎంత చెప్పినా వాళ్ళు మారట్లేదు. నాకు జెప్తున్నాడంటే నేనే దిగి వచ్చినా వాళ్ళు మారతలేరు. నువ్వే జెప్తే ఏం మారతారు అని అక్కడ అర్థమైంది ఆ పాయింట్ గూడా. ఆ పాయింట్ గూడా నాకర్థమైంది. టక్కున మెలుకువొచ్చింది. మిగతా మాటలన్నీ గుర్తులేవు. కానీ అదొక్కటి గుర్తుంది. అంటే ఇక్కడ మనకి ఈరోజు సబ్జెక్టు ప్రకారం అని ఇప్పుడే అనిపిచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు మారాలని వాళ్ళు అనుకోవాలి. ఈ ఈ అంటే అంతరాత్మ లేని ఆత్మలకి మనం ఎన్ని జెప్పినా అర్థం గావు. ఎందుకంటే మనం గూడా అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే. మనకెంతమంది చెప్తూ ఉంటే ఈ రూట్‌కొచ్చాము కదా! ఇప్పుడు నిలబడగలుగుతున్నాము. హేమ మేడం అంటది ధ్యాన మార్గంలోకి రావడం ఒక ఎత్తు అయితే నిలబడ్డం ఇంకో ఎత్తు. నిలబడ్డానికే ప్రయత్నం చేద్దాం. తుది శ్వాస విడిచే వరకు ఇక్కడే ఉందాము. మన ప్రయత్నం చాలా స్లోగా అవుతది. నిదానంగా వెళ్తది చెట్టులాగా. విత్తనం పెట్టి చెట్టుకి చాలా టైం పడతది గదా! మనది గూడా అలానే పోతది. కానీ కిందికి పడిపోకుండా ఉండడానికి మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిద్దాం. ఇవి మాత్రం చేద్దాం. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వారం మళ్ళీ వేరే టాపిక్‌తోని చెప్పుకుందాము. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి బాబాకి, హైమా మేడంకి అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం. థాంక్ యూ బాబా.